వైఎస్ఆర్సీపీ మంత్రులు మాట్లాడుతూ ఇప్పుడు మా మీద పెడుతున్న అక్రమ కేసులు ఇవన్నీ మేము త్వరగా ఇది చేసుకుంటాం, మా ప్రభుత్వం వచ్చాక మేము కూడా అంతకంత డబుల్ చేస్తామని చెప్పి మాట్లాడుతున్నారు. దీన్ని ఎలా చూస్తారు? అదే మేము ప్రతిసారి చెప్తా ఉన్నాం. ఎందుకంటే గతంలో చూసాము రాక్షస పరిపాలన. రాక్షస పరిపాలన ఏంటంటే మేమే కాదు, చిన్నకారు సన్నకారు పేదవాడు కూడా చూశాడు. రెపరెపలాడిస్తాం, నరుగుతాం అనేది ఒక బాధ్యత గల మరి మాజీ సీఎం అట్లా మాట్లాడడం దుర్మార్గమైన చర్య అది. అయితే తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడు ఒకటే చెప్తూ ఉంటుంది. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకే మాట ఒకే బాట, ఎవరు కార్యకర్త దగ్గర నుంచి నాయకుడి వరకు ఒకే మాట చెప్తారు తప్ప రెండో మాటే చెప్పం. ఇప్పుడు ఈనాటికి కూడా మా నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి వారు చంద్రబాబు నాయుడు గారు ఎవరి జోలికి వెళ్ళొద్దు, చట్టం అంటూ ఉందో మనకి ఒక పరిధి ఉంది. రాజ్యాంగం ప్రకారంగా ఆనాడు బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం నిర్మించారు. ఆ రాజ్యాంగం ప్రకారంగా చట్టం తన పని తాను చేసుకెళ్తుందని చెప్తా ఉన్నారు తప్ప ఎక్కడ మేము వచ్చేయండి మా నాయకుడు మాకు నేర్పల. శిక్షణా తరగతులు ఇచ్చారు కానీ మాకు ఈ విధంగా మాకు వాళ్ళని చంపండి, కొట్టండి, ఇచ్చేయండి, మేము ప్రభుత్వం వస్తే మేము తిరగనేమో, తలకాయలు తీసేస్తాం, మామిడికాయలా తొక్కిస్తాం అనేది దుర్మార్గమైన చర్య. తెలుగుదేశం ప్రభుత్వం అలాంటిది ఏనాడు కూడా తలపడదు. ఇన్ కేసు వాళ్ళు అంటా ఉన్నారు. ఎందుకంటే గతంలో కూడా వాళ్ళ అధికారం ఉండడం కూడా మంత్రులు ఇష్టరాజ్యంగా చేశారు. చాలామంది పేద వర్గాలని, ఎస్సీ బీసీలని, మైనార్టీలను అనేక మందిని కూడా చంపింది వైఎస్ఆర్ పార్టీ. మంత్రులు ఆనాడు ఇప్పుడు మాజీ మంత్రులు కూడా ఆనాడు కూడా చూసాం. ప్రత్యేకంగా వాళ్ళు అనేక దుర్మార్గాలకు పాల్పడినప్పుడు కూడా ఈనాడు కూడా మా నాయకుడు అయినటువంటి ఐటీ విద్యాశాఖ లోకేష్ బాబు గారు కూడా ఈనాడు కూడా ఇప్పటి వరకు కూడా ఎవరిని ఇచ్చేయండి అని మాకు చెప్పడం లేదు. చట్టం ఉంది, తప్పు చేసిన వాడు అనుభవిస్తాడు, జైల్లో ఉంటాడు, చట్టం చూసుకుంటే తన పని దాని ఉందని చెప్తున్నారు తప్ప ఎక్కడ మీరు అక్రమ పాల్పడండి లేకపోతే వాళ్ళు ఇచ్చేయండి ఏనాడు మా నాయకుడు మాకు నేర్పలేదు, ఈనాడు కూడా చెప్పలేదు మాకు. గత ప్రభుత్వంలో జరిగినటువంటి లెక్కర్ స్కామ్ని మీరు ఎలా చూస్తారు? ఇన్ని వేల కోట్ల అవినీతి జరిగింది కదా, దీన్ని ఎలా చూస్తారు? లెక్కర్ స్కామ్ అనేది ఒక పెద్ద ఒక వటవృక్షం లాంటిది. ఎందుకంటే నిధులు ఏదైతే ఫండ్స్ వచ్చినాయో ఆ పదులను దారి మళ్లించి ఈళ్ళు పంచుకొని నీ వాట ఎంత నా వాట ఎంత అని వీళ్ళంతా కూడా ఏకమయ్యి చూశారు. మీరు డబ్బులు కూడా దీంట్లో బియ్యాల్లో, గోను సంచుల్లో, ఇంకా చెత్త కుప్పలో కూడా పెట్టి దాచినటువంటి దుస్థితి చాలామంది ముఖ్యమంత్రులు చేశారు. కానీ ఈ విధంగా మేము ఏనాడు కూడా చూడాల. మరి అంత దుష్ట పరిపాలన, కోట్లాది రూపాయల నిధులు అన్నీ కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ₹1 ఇచ్చారంటే నిధులు మోసం చేశారు. అడ్డదారుణ మోసం చేసి మీకు ఇస్తున్నామని చెప్పి ఆ నిధులు మొత్తం కూడా దారి మళ్లించి డబ్బులు ఎక్కువై వాళ్ళు పంచుకోగా బినామీ పేరులతో లక్షలాది ఎకరాల పొలాలు కొన్నారు. అవన్నీ బయటకు వస్తూ ఉన్నాయి. వాళ్ళ కష్టార్థం కాదు, ప్రజల కష్టార్థం అంటున్నాం మేము. ప్రజలకు ఏదైతే నిధులు ఇవ్వాలో వెనకబడి వర్గాల వారికి ఆ నిధుల్ని దారి మళ్లించేయటం అనేది చాలా పాపం చర్యగా మేము భావిస్తూ ఉన్నాం. గత ప్రభుత్వంలో చూసుకుంటే అమరావతి అసలు రాజధానికి అనువైన ప్రాంతం కాదు, ఇది ఒక శ్మశానం అని చెప్పేసి ఒక మంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడదాన్ని ఇప్పుడు మన కూటమి ప్రభుత్వం వచ్చినాక దీన్ని నారా చంద్రబాబు నాయుడు గారు సింగపూర్ వెళ్ళి పెట్టుబడులు పెట్టి త్వరగా అభివృద్ధి చేయాలి అమరావతి అని చెప్పి చూస్తున్నారు. ఈ రెండింటి మీరు ఎలా కంపేర్ చేస్తారు? మీరు చూశారు, అంతకుముందు కూడా తెలుగుదేశం ప్రభుత్వం ఉండగా 2014లో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉండగా ఆనాడు ఏం చెప్పిందంటే అందరిని కూడా ప్రతిపక్షాలు ఎవరైతే ఉన్నారో ఇదే జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాకు ఇష్టం అసెంబ్లీ సాక్షి చెప్పింది అసెంబ్లీలోనే చెప్పాడు, మాకు ఇష్టమేను అమరావతి రాజధాని అనేది ఇక్కడేనని చెప్పిన పెద్ద మనిషి ఆయనే. మాట తప్పాడు, మడిని తిప్పాడు. మరి అదేవిధంగా ఇవాళ 3 రాజధానులు అంటాడు. 3 రాజధానులు అనేది సాధ్యపడతాయి అంటే డబ్బులు ఉంటేనే చేసేది. మరి అదే ఏదైతే ఫస్ట్ తెలుగుదేశం పార్టీ చెప్పిందో అదే మేము చెప్తా ఉన్నాం. తెలుగుదేశం పార్టీ ఒక మాట చెప్పిందంటే ఎప్పుడు కూడా కట్టుబడి ఉంటుంది. మా కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, ఒకే మాట తప్ప రెండో మాట లేదు. ఆనాడు గౌరవ ముఖ్యమంత్రి వారు చెప్పారు, అదే మాట ప్రకారం ఇవాళ రాజధాని ఉండాలి, ఇక్కడ ప్రత్యేకంగా ఒక రాజధాని మనకు ఉండాలి. హైదరాబాదు ఎంతో అభివృద్ధి చేసి అక్కడ అప్పచెప్పాం, మనకంటూ కావాలి నడి ఒడ్డు, కృష్ణానది నడి ఒడ్డు అని చెప్పని అమరావతి కోసం పనిచేస్తూ ఉన్నారు. రైతులు కూడా స్వయంగా ఇచ్చారు. రైతులను ఏనాడు ఇబ్బంది, చిన్నకారు రైతులు ఉన్నారు, వాళ్ళని ఏనాడు కూడా ఇబ్బంది పెట్టలేదు. స్వయంగా వాళ్ళు వచ్చి రాజధాని అయితే అభివృద్ధి దిద్ది దాదాపు చదువుకున్న విద్యార్థులకు ఉద్యోగాలు వస్తాయని స్వయం కృతం ఇచ్చారు తప్ప ఎక్కడ డిమాండ్ చేసాం కానీ లేకపోతే మీరు ఇవ్వాలని కానీ ఎక్కడ అడగలేదు. వాళ్ళు ఇచ్చారు. దాన్ని భిన్నంగా చేశారు. రివర్స్ గేర్ అంటారు. రివర్స్ గేర్లో వెళ్ళి వైజాగ్ అని, ఆడని, కర్నూలు రకరకాలుగా ఈ రాష్ట్రాన్ని నిధులు తేవాలంటే వేరే దేశాల నుంచి భయపడ్డారు. ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు గారు మేము పెట్టుబడులు పెడతామంటున్నారు. లోకేష్ బాబు గారు కలిసి అయ్యా మేము వస్తాం, మేము పెట్టుబడులు పెడతాం అమరావతికి అని చెప్పని వస్తున్నారంటే తెలుగుదేశం పార్టీ యొక్క విధి విధానం ఇదని మేము మనం చేస్తా ఉన్నాం. కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకుల మీద గత ప్రభుత్వం వారు
గత ప్రభుత్వం వారు కేసులు పెట్టారు చాలామంది నాయకుల మీద. ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారి మీద కూడా కేసులు పెట్టారు. అలాంటిది ఇప్పుడు గత వైసీపీ ప్రభుత్వం మా మీద పెడుతుంది అక్రమ కేసులు, మేము దీన్ని ఎలాగైనా ఎదుర్కొంటామని చెప్తుంది. దీన్ని మీరు ఎలా? ఆనాడు తెలియదా చంద్రబాబు నాయుడు గారిని నిర్దాక్ష్యంగా జైల్లో పెట్టారే కారణం లేకుండా? కేసు అనేది అసలు ఇష్యూవే కాదు, అది కావాలని పెట్టారు. మేము పెట్టాలంటే పెట్టలేమా? 10 నిమిషాల పని, వాళ్ళందరూ 10 నిమిషాల పని. మా నాయకుడు రోజు చెబుతాడు మన వద్దు, చట్టం ఉంది, చట్టం ప్రకారం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవాళ ఒకటే చెప్తున్నారు నాయకులు, మా నాయకులు అందరూ, కూటమి ప్రభుత్వం నాయకులందరూ కూడా మనం చట్ట పరిధికి ఫాలో అవుదామని ఒకే విషయం తప్ప రెండో ఆలోచన కానీ లేదని కూటమి ప్రభుత్వంగా చెప్తా ఉన్నాం. థ్యాంక్ యూ సార్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.